ప్రపంచ చరిత్రలో అత్యంత భయానక అధ్యాయాల్లో అడాల్ఫ్ హిట్లర్ నాయకత్వంలోని నాజీ పాలన ఒకటి. అలాగే యుద్ధం పేరుతో ఇజ్రాయెల్ చేసిన వివాదాస్పద మారణహోమం మరొకటి. హిట్లర్, హైడ్రా, ఇజ్రాయెల్, ఇరాన్. ఒక వేదికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలువి తెలంగాణ రాజకీయాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీశాయి. అసలు హిట్లర్ పేరును ప్రస్తావించాల్సిన అవసరం ఏముంది? ఇజ్రాయెల్లో జరుగుతున్న విధ్వంసాలతో పోల్చి చూడండి అంటూ అనడం వెనుక అర్థం ఏమిటి? మరీ ముఖ్యంగా హైడ్రా కూల్చివేతల గురించి సీఎం రేవంత్ రెడ్డి ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఐ డిమాలిష్ లైక్ ఎనీథింగ్, యూ గో అండ్ గూగుల్ ఇట్, యూ కెన్ సీ ఇరాన్, యూ కెన్ సీ ఇజ్రాయెల్, యూ కెన్ కంపేర్ దోస్ డిమాలిషన్స్ విత్ దీస్ డిమాలిషన్స్ అని అన్నారు. అంటే నేను ఎంత కఠినంగా కూల్చివేతలు చేస్తానో గూగుల్లో ఇరాన్, ఇజ్రాయెల్లో జరిగిన విధ్వంసాన్ని చూసి అక్కడి కూల్చివేతలను ఇక్కడి కూల్చివేతలతో పోల్చి చూడండి అని తన భావాన్ని వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాంతాల్లో జరిగిన విధ్వంసాన్ని ప్రజల ఇళ్ల కూల్చివేతలతో పోల్చడం ఒక ప్రజాస్వామ్య దేశంలో మన ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన తీరు ఇదేనా? అయితే మన సీఎం గారు ప్రస్తావించినటువంటి నరరూప హంతకుడైన హిట్లర్ గురించి ఒకసారి చూద్దాం. 1993 జర్మనీలో అధికారంలోకి వచ్చిన అడాల్ఫ్ హిట్లర్ తాను విశ్వసించిన జాత్యాంకార సిద్ధాంతాలను అమలు చేయడానికి ఒక సంపూర్ణ వ్యవస్థను నిర్మించుకున్నాడు. యూదులు, వికలాంగులు, రాజకీయ ప్రత్యర్థులు లక్షలాది మందిని శత్రువులుగా చూశాడు. ఆ తర్వాత ప్రపంచం ఊహించని భయానక అధ్యాయం ప్రారంభమైంది. దాదాపు 60 లక్షల మంది యూదుల మరణం మానవ చరిత్రలో ఇదొక ప్రణాళికాబద్ధమైన జాతి నిర్మూలనగా గుర్తింపు పొందింది. ఆ దారుణాన్ని చూసిన ప్రపంచం నెవర్ అగైన్, అంటే ఇకపై ఎప్పటికీ ఇలా జరగకూడదని ప్రమాణం కూడా చేసింది. అలాగే మన సీఎం గారు ప్రస్తావించిన ఇంకొక దేశం ఇజ్రాయెల్ గురించి చూద్దాం. 2023 అక్టోబర్లో గాజాలో జరిగిన యుద్ధంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ ఈ చర్యలు హమాస్పై సైనిక ఆపరేషన్లలో భాగమని, తమ దేశ భద్రత కోసం తీసుకుంటున్న చర్యలని పేర్కొంటూనే గాజాలోని హాస్పిటల్స్, శరణార్థ శిబిరాలు, పాఠశాలలు, నివాస ప్రాంతాలు, వేలాది మంది పిల్లలు, మహిళలు, సాధారణ జనం ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఆహారం లేదు, నీరు లేదు, మందులు లేవు. ఎన్నో మానవతా సంస్థలు దీనిని ఆధునిక కాలంలో అత్యంత తీవ్రమైన సంక్షోభాల్లో ఒకటిగా చెప్తున్నాయి. మరి ఇటువంటి అత్యంత భయానక సంఘటనలతో హైడ్రా కూల్చివేతలను పోల్చడం దేనికి సంకేతం? ఆ నవ్వు వెనుక దాగున్న అర్థం ఏమిటి? ప్రజాస్వామ్యంలో నాయకుల నిర్ణయాలతో పాటు వారి మాటలకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే ప్రపంచ చరిత్రలో అత్యంత వివాదాస్పద వ్యక్తిగా నిలిచిపోయిన అడాల్ఫ్ హిట్లర్ పేరు ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి రావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. హిట్లర్ ప్రస్తావన, హైడ్రా వివాదం, ఇరాన్ ఇజ్రాయెల్ పోలిక, ఈ 3 అంశాలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. మరి మొత్తం వివాదంపై మీ అభిప్రాయాలను తెలియజేస్తూ కామెంట్ చేయండి.